శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, చంద్రధ్యానం చేయటం వల్ల మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అనేది ఉంది. ఓకే, ఎప్పుడు చంద్రధ్యానం చేయాలి? ఏ మంత్రంతో చంద్రధ్యానం చేయాలి? మంచి క్వశ్చన్ వేసారండి. చంద్రధ్యానము అంటే కేవలం మనం పౌర్ణమికో లేకపోతే రోజు సాయంత్రం పూట ఆ చంద్రుడిని చూస్తూనో లేకపోతే పౌర్ణమి నాడు చనివిడి పెట్టి చేసే ఒక్కరోజు ధ్యానం కాదు. చంద్రధ్యానము అంటే చంద్రమా మనసో జాతః. నీ యొక్క మనస్సుని నీ మనసుతో ప్రతి పని చేయడం. మనసా వాచా కర్మన అంటాం, తెలుసు కదా. అంటే నువ్వు చేసే పని మీద మనసు ఉండాలి. అదే మనసుతో లోపల ఉన్నదే నువ్వు మాట్లాడగలగాలి. అదే కర్మను నువ్వు చేయగలగాలి. ఇప్పుడు చంద్రధ్యానము అంటే కేవలం మనం ఆ ఒక్క 10 నిమిషాలు ఆ ఒక్క అరగంట సేపు ధ్యానం చేయడం వల్ల ఫలితం రాదని నేను చెప్పట్లేదు, వస్తుంది. కానీ మీరు అనుక్షణము ప్రతి పని మీద మనసును పెట్టి మనసుతో ఆలోచించి మానసికంగా మీరు దాన్ని ఫీల్ అవుతూ చేయడమే అసలైన చంద్రధ్యానం. చాలా మందికి చూడండి, అనేకమైనటువంటి పూజలు చేస్తున్నా ఫలితం రాదు. కారణం ఏమిటి అంటే అక్కడేమో మనసు సరిగ్గా పెట్టరు. ఒకవేళ పెట్టినా వీళ్ళ ఆలోచనలన్నీ పాపం వీళ్ళకున్న కష్టాల వల్ల వీళ్ళు ఏదో కావాలని చేస్తారు. నేను అట్లా వీళ్ళకు ఉన్నటువంటి అప్పుల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, లేకపోతే వీళ్ళ యొక్క పేరెంట్స్తో కానీ లేకపోతే కొంతమంది రిలేషన్స్తో ఉండే ఎఫెక్ట్స్ వల్ల అవే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, ఒక మనిషికి ఒక నెగటివ్ జరిగినప్పుడు ఇంకా ఎక్కువ నెగటివ్ జరుగుతుందేమో అని ఎక్కువ మనిషి ఊహించుకుంటూ ఉంటాడు. అది మనసు పెట్టి ఊహించుకుంటాడు. మనసంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళు పక్కన మాట్లాడుతున్నా వీడికి వినబడదు. అసలైన చంద్రధ్యానం ఇక్కడ చేస్తూ ఉంటాడు నెగిటివ్గా. అదేమవుతుంది, మనసు ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయిందో అది ఫలకృతం అవ్వడానికి తోడ్పడుతుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మీకు అంటే చంద్రధ్యానం అని వచ్చింది కాబట్టి దీని గురించి ఒక వృత్తాంతం జరిగిన విషయాన్ని చెప్తాను. ఒక అడవిలో, పల్లెటూరులో కొంచెం అడవి ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఈ ధ్యానము మంత్రము చేసే వాళ్ళు ఏం చేస్తారంటే నిర్మానుషమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటారు. నిర్మానుష ప్రదేశాలు, రావి చెట్లు, ఇలాంటి చెట్లు, వేప చెట్లు, చింత చెట్లు ఇలాంటివి ఎంచుకుంటూ ఉంటారు. అలా ఒక అతను, ఒక చక్కటి సాధకుడు అక్కడికి వెళ్ళి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటే ఒక గొర్రెల కాపరి, ఆవులు గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరి అక్కడికి వచ్చాడు. ఏంటి స్వామి, నేను చూస్తూ ఉన్న రోజు మీరు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మీకు తెలియదు లేవయ్యా, మీదంతా మీ ఇది వేరు నాది వేరు. సరే, ఒకరోజు మళ్ళీ వెళ్ళి అడిగాడు, మీరు దేని గురించి అసలు ఇక్కడ ఉన్నారు, ఏంటి నాకు చెప్పండి, నాకు ఈ అడవంతా తెలుసు, నేను మీరు ఏదంటే తీసుకొచ్చి ఇస్తా ఇక్కడ. అంటే లేదయ్యా, నేను నరసింహస్వామి కోసం ఉపాసన చేస్తున్నాను, మీరు తేలేరు అది. అరే, అంటే ఈ నరసింహస్వామి ఇక్కడ ఉంటాడా అన్న, ఇక్కడే ఉంటాడు ఆయన. అయితే నేను తెస్తాను, మీ పని మీరు చేసుకుని నేను తెస్తా అన్నాడు. ఇతని మనసు దృఢంగా నమ్మింది. అంటే చంద్రధ్యానంలో ఇది ఒక ప్రక్రియ నేను చెప్పేది. మనసు కంప్లీట్గా నమ్మింది. ఏమని, ఈయన ఇక్కడే ఉంటాడు అన్నాడు నరసింహస్వామి. ఎలా ఉంటాడు ఆయన, కిందంతా మనిషి యొక్క శరీరము, పైన సింహం యొక్క ముఖం ఉంటుంది, కూరలు ఉంటాయి, గాండ్రిస్తాడు, మొత్తం అతనికి చెప్పాడు ఇలా ఉంటాడు. సరే నేను చేస్తాను. 2 రోజులు గడిచిన తర్వాత ఒక కేక వినపడుతుంది. నేను ధ్యానం చేసుకుంటా, ఓ అయ్యో ఇగో తీసుకొచ్చా చూడు అని ఒక తాడు నరసింహస్వామి కట్టేసి తీసుకొస్తున్నాడు. అతనికి తాడు గాల్లో వేలాడుతుంది, ఒకటి ఇలా కట్టబోయినట్టుగా. అంటే ఇతను మనసుతో అంత నమ్మాడు. అంటే చంద్రధ్యానంలో ఉండే ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే పాజిటివ్గా మీ మనసు నమ్మాలి. పాజిటివ్గా ఎప్పుడైతే మీ మనసు నమ్మిందో అప్పుడు దాని ఫలితం చాలా బాగుంటుంది. అతను పాజిటివ్గా నమ్మాడేంటి, ఓహో ఇక్కడే ఉన్నాడు అనమాట ఆ స్వామి, నేను పట్టుకొస్తా. అడవిలోనే ఉన్నాడు, ఎక్కడ లేదు, మొత్తం మనసులో తదేంగా ఎక్కడున్నాడు వెతుకుతా ఉన్నాడు. అంత నమ్మినందుకు దాని ఫలితం వచ్చింది. దేవతా సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కానీ, దేవత మీద కానీ నమ్మకం ప్రధానం. మీరు ఎంత నమ్మితే అంత దేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. నమ్మకం యొక్క లెవెల్ ఏ లెవెల్లో ఉంది మీ నమ్మకం? మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇది సందర్భం వచ్చింది కాబట్టి. ఒకసారి ఆదిశంకరాచార్యులు వారు అందరికీ పాఠం చెప్తా ఉంటాడు.
అటువైపు ఒడ్లో ఉంటాడు ఒక ఆయన. ఉమ్, అతని పేరు వేరే పేరు ఉంటుంది. ఆ సంఘటనకు తర్వాత ఉమ్, పిలవంగానే గురువుగారు పిలిచాడు, నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఉమ్, వచ్చేస్తే అతని కాళ్ళ కిందన పద్మాలు వస్తాయి. అందుకే పద్మపాదాచార్యుడని అయింది ఆయన పేరు. ఇంకో సంఘటన చెప్తా, అంటే మనసు గురించి వచ్చింది కాబట్టి ఇవన్నీ అదే ఉదాహరణ చెప్పాలని. ఒక ఊర్లో ఉమ్, ఒక అతను కూడా మంచి పూజాది కార్యక్రమంలో ఒక గురువు గారు, అతను ఒక ప్రసంగం చెప్తూ ఉన్నాక అయిపోయి ఇట్లా వెళ్తుంటే ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి ఈ కూరగాయలు ఇది అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఒక స్త్రీమూర్తి వచ్చి, ఉమ్, స్వామి ఇవన్నీ మాకు తెలియవు, మాకు రోజుకి ఇక్కడ ఉన్న వస్తువు అవతల ఒడ్డుకి ఇల్లు అమ్ముకోవాలంటే ఈ పడవకే నాకు డబ్బులు అయిపోతున్నాయి, ఉమ్, దీనికి ఏదైనా మార్గం చెప్పండి అంటే, అమ్మవారిని నమ్ముకొని వెళ్ళిపో, మా అమ్మవారు చూపిస్తుంది దారి అన్నాడు. ఆయన ఓ రకంగా అనేసాడు. ఈవిడ తట్టపుట్టు పెట్టుకొని అమ్మవారిని తలుచుకుంటూ అలా నీటిలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రోజు వెళ్తుంది వచ్చేస్తుంది. అరే ఇదేదో భలే ఉంది అంటే ఆమె నమ్మకం మనసులో అంత నమ్మింది. తర్వాత మళ్ళీ వచ్చాడు ఈయన ఒక 2 నెలల తర్వాత అదే ఊరికి ప్రసంగం కోసం. అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నాకు సమయం లేదు, 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తా అన్నాడు. వచ్చాక అప్పుడు ఆమె అన్నది, గురువుగారు ఏం అద్భుతమైన మంత్రం చేశారంటే అమ్మవారు నమ్ముకోమన్నారు, నేను నమ్ముకుంటూ వెళ్ళిపోయాను, నా పని ఈజీగా అయిపోతుంది, నాకు పడవ డబ్బులు మిగులుతున్నాయి నాకు, లేకపోతే పడవ డబ్బులకి అయిపోయావు నా డబ్బులు అని. అంటే ఏంటి అలా ఎలా వెళ్ళిపోయావు ఆయన ఏమనుకున్నాడు, నేను చెప్తేనే ఆమెకి అయిపోయింది, నాకు ఇంకా ఈజీగా అయిపోతుంది, నెలలోకి వెళ్ళిపోయి పడిపోయాడు. అంటే ఏంటంటే నమ్మకం. చెప్పిన గురువు కంటే కూడా గురువు చెప్పింది అవుతుందనే నమ్మకంతో, ఈ నమ్మకానికి మనసుకి సంబంధం ఉంటుంది. మీ మనసు చంద్రధ్యానం ఎప్పుడైతే చేస్తారో, మనసు ఎప్పుడైతే మన కనెక్టివిటీ మన ఆధీనంలోకి వస్తుందో మనకు నమ్మకాలు పెరుగుతాయి. పాజిటివ్ నమ్మకాలు పెంచుకోవాలి, మళ్ళీ మూఢనమ్మకాలు కాదు. ఆ పాజిటివ్ నమ్మకాలు ఎప్పుడైతే పెరిగాయో ఆటోమేటిక్గా మన లైఫ్స్ బాగుంటాయి.